ఏమన్నా చెప్పాలి కదా సార్, ఇంతమంది కడుపుకోతే ఎట్లా సార్ చెప్పు. నా కొడుకు పోయిండు, ఇక అంతమంది పిల్లలు భవిష్యత్తు అడు ఉంది సార్, ఎట్లా సార్ మీరు చెప్పారు. అందరు వాళ్ళని నమ్మే వేసినాం కదా సార్. అంతే కదమ్మా, నాకు జరిగినట్టు ఇంకా జరుగుతుంది ఎట్లా సార్ మీరు అంటేనే వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి చేస్తాం కదా మనం. మీడియా సోదరులందరికీ నమస్కారం. నా కొడుకును ప్రభుత్వ పాఠశాలలో వేసిన, వాళ్ళే తల్లి తండ్రి అనుకొని వేసిన. నా కొడుకు చనిపోయింది సరే, నాలాంటి కడుపు కోత ఏ తల్లికి రావద్దయ్యా. నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అయ్యా. అయ్యో నా కొడుకు నువ్వు చచ్చి 10 మందిని బతికించయ్యా. నేను అదే కోరుకుంటున్నా, నేను అదే కోరుకుంటున్నా. అదే అయ్యారు నా కొడుకు తరపున కంటే. మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు, బయట పోతారు. కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు. వాళ్ళకు పాపం అభం శుభం తెలియని వయస్సు, తల్లిదండ్రులు లేరు, పర్యవేక్షణ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా బేషజానికి పోకండి. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి. ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద గంపెడు ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. వాళ్ళు పెద్దగా అవుతారు, మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది. ఇలా ఆశ వారితో పాటే పోతుంది. 500 మంది పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలైనారు. దయచేసి ఏం ఆహారం